రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. పిల్లల్లో అండి అంటే చిన్నప్పటి నుంచి మనం ఒకలా పెంచి ఒక పాజిటివ్ యాంగిల్లో చూసేటువంటి పిల్లలు సడన్గా తెలియకుండానే పేరెంట్స్కి కూడా అర్థం కానటువంటి బిహేవియర్లోకి ఎమోషన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. జనరల్గా కొంతమంది సడన్గా సూసైడ్ చేసుకుంటే పేరెంట్స్కి అది అర్థం కాదు. ఏంటి అదేంటి మా ముందు బాగున్నాడే ఏంటి ఇలా చేశాడు అని చెప్పేసి షాక్ అయిపోతారు. కొంతమందికి అయితే మర్డర్ కేసులో ఇరుక్కుపోయి ఉంటారు, లేదా వేరే వాళ్ళు మర్డర్ చేసేసి ఉంటారు. అరే చిన్నప్పటి నుంచి బాగానే ఉన్నాడు, సడన్గా ఇది ఎలా జరిగిపోయింది అనేటువంటి అంటే వాళ్ళ స్వభావాలు వీళ్ళకి అర్థం కాదు పేరెంట్స్కి. కొంతమంది ఐఏఎస్ అవుతాడు అనుకుంటారు, కొంతమంది సినిమా డైరెక్టర్ అవుతారు అనుకుంటారు, కొంతమంది ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలని చెప్పేసి అనుకుంటుంటారు. అంటే పేరెంట్స్ కూడా చూసి షాక్ అయిపోతుంటారు, రే మా పిల్లల్లో ఎంత టాలెంట్ ఉందని. పాజిటివ్ ఉందనుకోండి ఫైన్ తీసుకుంటారు, నెగిటివ్ ఉందనుకోండి షాక్లోకి వెళ్ళిపోయి వాళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితి, ఇదేంటి ఇలా అయిపోయిందని. బట్ ఆ పరిస్థితి ఏ పేరెంట్కి రాకూడదండి. వీడియో చూసేటువంటి వాళ్ళు పూర్తిగా చూడండి దయచేసి. ఇట్స్ అ ప్యూర్ రీసెర్చ్ బేస్డ్ వీడియో. మీ ప్రతి పిల్లల్లోనూ ఆ స్వభావాలు ఉన్నాయో లేదో క్లుప్తంగా మీరు పరిశీలించండి, సమీక్ష చేయండి. ప్రతి టీచర్ కూడా ఈ వీడియోని మీ స్కూల్లో కాలేజీలో దయచేసి షేర్ చేయండి. ప్రతి పేరెంట్ కూడా వీడియోని మీ ఫ్యామిలీ గ్రూప్లో మాత్రం దయచేసి షేర్ చేయండి. సో దీనికి సంబంధించిందే నేను అడగదలుచుకున్నాను సార్. పెద్దవాడు అయ్యే కొద్దీ క్రిమినల్ అవుతాడా, ప్రొఫెషనల్ అవుతాడా, లేదు అనుకుంటే లీడర్ అవుతాడా అనేటువంటిది ఎలా తెలుస్తుంది? అంటే చిన్నప్పటి నుంచే దాన్ని మనం ఎలా గుర్తించాలి పిల్లల్లో? అది తెలియటానికి ఒక సింపులిస్టిక్ వేలో మనం ఇప్పుడు చెప్పబోతున్నామండి. ఇప్పుడే మీరు ప్రశ్నలు అడిగారు. నిన్నటి వరకు నా పిల్లవాడు ఈ మర్డర్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వటం ఏమిటి, చాలా న్యూసెస్ వింటూ ఉంటామండి. పేరెంట్స్ చెప్తారు మా వాడు అట్లాంటి వాడు కాదు అని, కానీ అక్కడ ఆల్రెడీ క్రైమ్ జరిగి ఉంటుంది. మరొక రిపీటెడ్ ఇష్యూ ఒకటి చూస్తేనండి, సూసైడ్ న్యూస్ వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళ పేరెంట్స్ చుట్టుపక్కల వాళ్ళు చెప్పేటువంటి మాట అండి ఇది. మా వాడు చాలా బలంగా ఉంటాడు, సూసైడ్ చేసుకునేటువంటి అంత పిరికివాడు కాదు అని. కానీ అది జరిగి ఉంటుందండి ఆల్రెడీ. సో మనం ఇవి ఎలా పిల్లలు అభివృద్ధి చెందేటువంటి క్రమంలో వాడు ఏ స్థాయికి వెళ్తాడు, మంచి స్థాయికి వెళ్తాడా, పనికిరాని స్థాయికి వెళ్తాడా, లేదా ప్రపంచాన్ని గతిని మార్చేటువంటి స్థాయికి వెళ్తాడా, లేదా వాడి కుటుంబాన్ని వాళ్ళ యొక్క వ్యక్తుల్ని ఎంతో ప్రేమగా చూసుకునేటువంటి వ్యక్తి అవుతాడా. సో వీటిని చెప్పటానికి నేను ఒక సింపులిస్టిక్ వేలో నేను చెప్పబోతున్నాను. అలా గుర్తించడం సాధ్యమేనా అండి? ఖచ్చితంగా సాధ్యం అండి, అది ఖచ్చితంగా సాధ్యం. సో చిన్నప్పటి నుంచే అబ్జర్వేషన్ అయితే చూసి దాన్ని బట్టి గుర్తించడానికి అవకాశం ఉంటుంది. మనం ఈ లక్షణాలు ఇప్పుడు మనం ఏదైతే కేటగిరీ చెప్తున్నామో ఆ కేటగిరీని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ఆ పిల్లలు ఏ కేటగిరీలో ఉన్నారో ఆ పేరెంట్స్కి అర్థమవుతుంది. దానికి తద్వారా ఎటువంటి చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ వాళ్ళ వెంట ఉంటుంది భవిష్యత్తులో కూడా అనేటువంటిది దీని సారాంశం అండి. దేని బేస్ చేసుకుని కేటగిరీస్ చేశారు మీరు? ఇదండి ఎమోషన్స్ అండి. ఏ వ్యక్తి ఏ స్థాయికి వెళ్ళినా సరే, ఏ వయసులో ఉన్నా సరే, ఎమోషన్స్ అనేటువంటివే చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తాయండి. మనందరికీ తెలిసింది, ఒక వ్యక్తికి ఎంత నాలెడ్జ్ అయినా ఉండొచ్చు, ఎంత సామర్థ్యం అయినా ఉండొచ్చు, ఎమోషన్స్ ఇంబ్యాలెన్స్ అయితే అక్కడి నుంచి కిందకి పడిపోతారు. ఎమోషన్స్ బ్యాలెన్స్ ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున సామర్థ్యం లేకపోయి ఉండొచ్చు, వీడు ఏ స్థాయికైనా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి నెగ్లెక్ట్ చేస్తున్నటువంటి ఏరియా ఎమోషనల్ ఏరియా ఏదైతే ఉందో దాన్నే ఇప్పుడు మనం రీసెర్చ్ ఓరియంటెడ్గా మనం చెప్పబోతున్నాం. ఎమోషనల్ బ్యాలెన్స్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని తీసుకురావటం మన ఉద్దేశం. ఓకే, ఇక్కడండి అందరికీ అర్థం కావటం కోసం బేసిక్ ఎమోషన్ చెప్తాను. అంటే ఇది సంక్లిష్టం చేయకుండా చాలా బేసిక్ ఎమోషన్ మన అందరికీ అర్థమయ్యేటువంటివి 6 ఎమోషన్స్ ఉంటాయండి. సో ఈ 6 ఎమోషన్స్ ఏమిటి? ఒకటి ఆనందం, విచారం, కోపం, భయం, ఆశ్చర్యం, అసహ్యం. ఈ 6 ఎమోషన్స్ని సింపుల్గా వీటిని కేటగిరీ చేద్దాము ఒక 3 కేటగిరీ కింద. సో కేటగిరీ 1 పాజిటివ్ ఎమోషన్స్ డామినెంట్ ఉన్నటువంటి కేటగిరీ అండి. ఓకే, పాజిటివ్ ఎమోషనల్ కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడ ఇది డామినెంట్గా ఉంటుంది. సెకండ్ది చూద్దామండి, మిక్స్డ్ ఎమోషన్స్ డామినెంట్ అండి. ఇక్కడ మిక్స్డ్ ఎమోషన్స్, సో పాజిటివ్ యాజ్ వెల్ యాజ్ ఎ నెగిటివ్. థర్డ్ కేటగిరీకి వచ్చేటప్పటికి హైలీ నెగిటివ్ ఎమోషన్స్ డామినెంట్ అండి. ఇది 3వ కేటగిరీ. మరి ఈ 3 కేటగిరీల్లో పిల్లల యొక్క స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్ ఏమిటి, వాళ్ళు ఏ కెరియర్ని ఎంచుకుంటే ఆనందంగా వాళ్ళ జీవితం ఉంటుంది అనేటువంటి పాయింట్స్ కేటగిరీ వైజ్ చూసే ప్రయత్నం చేద్దామండి. మొదటిది మనం చూస్తే కేటగిరీ 1లో పాజిటివ్ ఎమోషన్స్ డామినెంట్ ఏదైతే ఉందో, అంటే అక్కడ హ్యాపీనెస్ కానివ్వండి, సర్ప్రైజ్ కానివ్వండి, ఎంపతి కానివ్వండి. సో ఇలాంటి లక్షణాలు ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ అన్నమాట మనం మాట్లాడుతున్నది. వీళ్ళలో ఆశావాదం ఎక్కువ ఉంటుందండి.
నేను ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఆశావాదం ఉంటుంది, చేయగలను అనేటువంటి తత్వం ఉంటుంది. రెండోది విశ్వాసం కూడా, నేను చేయగలను అనేటువంటి విశ్వాసం కూడా ఉంటుందండి. సో ప్రతిదీ కూడా, ప్రతి దాంట్లో కూడా పాజిటివ్ ఆస్పెక్ట్నే చూస్తారు, అదే ఆస్పెక్ట్ని అవతల వాళ్ళ నుంచి కూడా కోరుకుంటారు. సో ఈ లక్షణాలు కేటగిరీ 1లో ఉన్నటువంటి వాళ్ళలో ఉంటుందండి. దీనితో పాటు సామాజిక నైపుణ్యత, సమాజాన్ని అర్థం చేసుకోవడం, అందులో ఉన్నటువంటి పాజిటివిటీని చూడటం అనేటువంటిది వీళ్ళకి సహజంగా ఉండేటువంటి లక్షణం. ఎప్పుడైతే ఈ ఎమోషన్స్ డామినెంట్గా ఉన్నాయో అప్పుడు. మరి వీళ్ళలో నెగిటివ్స్ ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయండి. సో ఎలా నెగిటివ్స్ ఉంటాయి? ఈ అతి విశ్వాసానికి దారితీస్తుంది ఒక్కొక్కసారి. ప్రతి దాని నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు, పాజిటివ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు బయట సమాజంలో ఆ పాజిటివిటీ ఉండదు. అంటే కొన్ని సందర్భాల్లో వీళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అన్రియలిస్టిక్ అయిపోతాయి, అవాస్తవికం అయిపోతాయి. ఎప్పుడైతే అవాస్తవంగా ఉన్నాయో వీళ్ళు కొన్ని లిమిటేషన్స్తో ఉంటారు. అంటే పక్క వాళ్ళు ఎలా ఉండాలి, ఇలాంటి వాతావరణం ఉండాలని లిమిటేషన్లో ఆ ఇబ్బందిని ఎదుర్కొంటారు. అంటే తీసుకోవడం కష్టం అయిపోతుంది. సో ఎందుకంటే ఆ ఎక్స్పెక్టేషన్ డైజెస్ట్ చేసుకోలేక, సో అదొక నెగటివ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. నెగటివ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే అందరిలోనూ నాలాగే ఉండాలి, అందరిలోనే ఉండాలి భావంతో ఎక్కువ ఉంటూ ఉంటారు. సో ఇక్కడ అంటే పాజిటివ్ ఎమోషన్స్ డామినేట్ చేసిన ఇప్పుడు ఉన్నటువంటి సమకాలీన ప్రపంచంలో నెగటివ్నే. సో ఇది బ్యాలెన్స్ ఇంపార్టెంట్. అదే మనం మాట్లాడుతున్నది. మీరు ఇందాక చెప్పినట్టుగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సాధించాలి ఫైనల్గా అనేటువంటిది. సో వీళ్ళు, ఈ పిల్లలకి పాజిటివ్ కెరియర్స్ ఎక్కడ ఉంటాయి మనం చూస్తే అండి, టీచర్స్, కౌన్సిలర్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజర్స్. సో ఇలాంటి వాళ్ళంతా కూడా ఈ గ్రూపులో ఆనందంగా వాళ్ళ పనిని చేసుకోగలుగుతూ ఉంటారు. సో ఒక టీచర్ ఉన్నారు కేటగిరీలో అయితే, ఫస్ట్ కేటగిరీలో అయితే మీరు చెప్పినటువంటి ప్రొఫెషనల్స్, ఎస్. సో ఈ రంగాల్లో వాళ్ళు ఆనందంగా ఉంటారు. అంటే ఈ రంగంలోకి వాళ్ళు అవుతారు. అంతేకాకుండా అక్కడ ఆనందంగా ఉండగలుగుతారు. ఏ ఎమోషన్ సార్? హ్యాపీనెస్, సర్ప్రైజ్, ఎంపతి అండి. ఎంపతి, ఈ మూడు గనక చిన్నపిల్లల్లో చిన్నప్పటి నుంచే డెవలప్ అయ్యి ఉంటే వాళ్ళు ఈ ప్రొఫెషన్కి రావడానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళనండి రిస్క్ తీసుకునేటువంటి కేటగిరీలో వేసేసిన, ఛాలెంజెస్ ఎక్కువగా ఉన్నటువంటి కేటగిరీలో వేసేసినట్లయితే, అక్కడ అన్ప్లానింగ్గా ఉన్నటువంటి వ్యవహారంలో వీళ్ళని పంపించిన, అంటే అన్సర్టైన్ వ్యవహారాలు ఉంటాయి. అంటే ఒక బిజినెస్ ఆస్పెక్ట్ తీసుకున్నారనుకోండి, ఎక్స్పెక్టేషన్స్ మారుతూ ఉంటాయి. అలాంటి చోట వీళ్ళు ఇబ్బంది పడతారు. అలాంటి చోట ఈ నేచర్ ఉన్నటువంటి పిల్లలు ఇబ్బంది పడతారు. సో కాబట్టి ఇదండి కేటగిరీ 1 గురించి క్లుప్తంగానే. హ్యాపీనెస్, సర్ప్రైజ్, ఎంపతి ఉన్నటువంటిది కేటగిరీ 1. ఓకే, పిల్లల్లో చిన్నప్పటి నుంచి అవి గనక డెవలప్ అయ్యి ఉన్నాయి అని ఏ పేరెంట్ అన్నా, ఏ టీచర్ అన్నా అబ్జర్వ్ చేస్తే ఫ్యూచర్లో వీడి దవుతాడు అనుకోవడానికి ఇట్స్ ప్రూవెన్ ఎగ్జామ్. ఖచ్చితంగా కరెక్టే సార్. నిజంగానంటే కొంతమందికి హ్యాపీనెస్, సర్ప్రైజ్ అండ్ దాంతోపాటు ఇందాక ఏమన్నారు సార్, ఎంపతిలో ఏంటంటే ఎప్పటికి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అర్థం చేసుకునే తత్వం. వాళ్ళు ఎప్పుడూ కూడా మీరు చెప్పినటువంటి కేటగిరీలోనే ఉంటారు. సెకండ్ కేటగిరీ సార్? సెకండ్ కేటగిరీ అండి మిక్స్డ్ ఎమోషన్స్ అండి. ఇక్కడ హ్యాపీనెస్, సాడ్నెస్, ఫియర్, భయం. హ్యాపీనెస్, సాడ్నెస్, ఫియర్. సో ఈ విధంగా మిక్స్డ్ కాంబినేషన్ ఉండేటప్పుడు మనం కేటగిరీ 2 అంటున్నాము. సో మరి వీళ్ళ యొక్క నేచర్ ఎట్లా ఉంటుంది, వీళ్ళు ఏ రంగంలోకి స్థిరపడడానికి ఎక్కువ అవకాశం ఉంది అనేటువంటిది మనం చెప్పాలి. ఆడపిల్ల అయినా సరే, ఆడపిల్ల అయినా ఈ క్యారెక్టరిస్టిక్స్ మీకు ఆన్ అన్ యావరేజ్ ఎక్కువగా కనిపిస్తుంది అని అంటే ఖచ్చితంగా. సో ఇది ఎమోషనల్లీ మిక్స్డ్ కాంబినేషన్. ఎమోషనల్లీ మిక్స్డ్ కాంబినేషన్. వీళ్ళలో బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుందండి. చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. అంటే ఒకసారి ఆలోచిస్తారు అటా ఇటా అనేటువంటిది. సో ఇందాక మనం కేటగిరీ చెప్పినప్పుడు కంప్లీట్ పాజిటివ్ ఒక పక్కకు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆలోచిస్తారండి. రెండోది రియలిస్టిక్గా ఉంటారండి. అంటే ఆ సందర్భం ఏం జరుగుతుంది, నేను ఎక్కడి వరకు వచ్చాను, ఇంకా ఎంత ప్రయాణం చేయాలి అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. మూడవది చాలా అడాప్టివ్గా ఉంటారు. ఏదైనా కొత్త విషయాల్ని అడాప్ట్ చేసుకునేటువంటి తత్వం ఎక్కువ ఉంటుందండి. సో నెక్స్ట్, రిస్క్ తీసుకోవటంలో ఆలోచనతో కూడినటువంటి రిస్క్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో ఇవి వీళ్ళకు ఉన్నటువంటి పాజిటివ్ లక్షణాలండి. సో ఇక నెగటివ్ విషయానికి వచ్చినప్పుడు కంప్లీట్గా డీటెయిల్డ్గా వీళ్ళు ప్రతిదీ అనాలిసిస్ చేస్తూ ఉంటారు. పాజిటివ్, నెగటివ్ రెండు అనాలిసిస్ చేస్తూ ఉంటారు. సో అందువల్ల అతిగా ఆలోచించడం ఎక్కువైపోతుంది. సో అతిగా ఆలోచించడంతో పాటుగా ఆ ఆలోచించేటువంటి క్రమంలో ఆ రిస్క్ ఎవర్షన్ కూడా రాను పెరుగుతుంది, సరైనటువంటి శ్రద్ధ తీసుకోకపోతే. సో ఇవి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని నెగటివ్ లక్షణాలు. అంటే ఏదైనా సరే మరింత లోతుగా, మరి వన్ సైడ్గా ఆలోచించినప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు అన్నమాట. అంటే టూ సెన్సిటివ్ ఉంటారండి వీళ్ళు. టూ సెన్సిటివ్ ఉంటారు. అంటే ప్రతిదీ కరెక్ట్గా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు.
సో దానికోసం మరింత లోతైనటువంటి విశ్లేషణ చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళలో కోపం, ప్రేమ, ఎస్, హ్యాపీనెస్, సాడ్నెస్ అండ్ ఫియర్ ఏదున్నా కూడా ఆ క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ ఉంటుంది. ఉంటుంది. సో వీళ్ళలో ఆ అడాప్టివ్ నేచర్ ఉంది, బ్యాలెన్స్డ్ నేచర్ ఉంది, రిఫ్లెక్టివ్ నేచర్ ఉంటుందండి. మరొక ముఖ్యమైనటువంటి విషయం రిఫ్లెక్టివ్ నేచర్ ఉంటుంది. అంటే చేసిన దాన్ని వెనక్కి ఒక్కసారి చూసుకుని దాన్ని శ్రద్ధగా ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది, కరెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది ఓవర్ థింకింగ్కి వెళ్ళినప్పుడే ప్రమాదం, అది నేను చెప్తున్నటువంటిది. సో మరి వీళ్ళు ఏ రంగంలో రాణిస్తారు అనుకునేటప్పుడు హెల్త్కి సంబంధించండి. సో మిక్స్డ్ ఎమోషన్స్ అవసరం, ఇంజనీరింగ్ సంబంధించి, లాకి సంబంధించి, అడ్వకేట్. సో చూసారా, అంటే ఇవి మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి అక్కడ, రెండు పక్కల ఏదో ఒక పక్క ఉండదు. సో అదే టీచర్ అన్నారనుకోండి, ఇందాక చెప్పినట్టుగా వన్ సైడ్ ఆ పాజిటివ్ని చూడగలగాలి అక్కడ. సో ఇక్కడ మిక్స్డ్ ఎమోషన్స్. సో ఇలాంటి రంగాల్లో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ విషయంలో కానీ, వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ మేనేజ్ చేసేటువంటి విషయంలో కానివ్వండి, ఆ లీడర్షిప్ క్వాలిటీస్లో కానివ్వండి, చాలా చక్కని పొజిషన్స్ వీళ్ళు చాలా ఆనందాన్ని పొందుతారనమాట అండి. సో కొంత లాజికల్ మైండ్ సెట్, ఎస్, లాజికల్ మైండ్ సెట్ కొంత ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. సో ఇదండి. సో కేటగిరీకి 2కి సంబంధించినటువంటి ఈ లక్షణాలు ఉన్నటువంటి పిల్లలు ఈ ఫ్యూచర్లో సెటిల్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అంతేకాకుండా అక్కడ సెటిల్ అయినప్పుడు ఎక్కువ ఆనందాన్ని కూడా పొందుతారు. దట్స్ వాట్ మై పాయింట్. సో మీ పిల్లల్లో అది ఉందేమో చూడండి. మీరు ఇందాక ఏమన్నారు సార్, 3 క్యారెక్టరిస్టిక్స్: హ్యాపీనెస్, సాడ్నెస్ అండ్ ఫియర్. సో ఈ 3 కాంబినేషన్స్ ఆన్ యావరేజ్ కనుక చూస్తే పిల్లల్లో అది ఎక్కువ కనుక కనిపిస్తుందని అంటే ఈ కేటగిరీ ప్రొఫెషన్లో వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే కొన్నిసార్లు ప్రతి పేరెంట్కి పిల్లల ఇంట్రెస్ట్ అర్థం కాకపోవచ్చు, వీళ్ళు దేని మీద ఫోకస్ చేసి వెళ్ళగలుగుతారు అనేది. బట్ ఈ జడ్జిమెంట్ తోటి మాత్రం మినిమం అంటే ప్రూవెన్ టెక్నిక్స్ ఇవన్నీ. సో దాని త్రూ మాత్రం మీరు ఒక క్లారిటీకి రావచ్చు. ఎస్ అండి, కరెక్ట్. ఓకే, థర్డ్ కేటగిరీ సార్. థర్డ్ కేటగిరీ అండి నెగటివ్ ఎమోషన్స్ డామినెంట్ అండి. సో ఈ నెగటివ్ ఎమోషన్స్ డామినెంట్కి వచ్చేటప్పటికి కోపం అండి, అసహ్యం, భయం, ఇది డామినేట్ చేస్తూ ఉంటాయి. అంటే చిన్నప్పటి నుంచే అది ఎక్కువగా వీళ్ళలో కనిపిస్తూ ఉంటాయి. మనం పిల్లల్ని చూస్తే అర్థమవుతుంది. అంటే ఒకరోజు చూస్తే అర్థం కాకపోవచ్చు, ఒక 10 రోజులు, 4 రోజులు చూసేటప్పుడు మనకు అర్థమవుతుంది కదండి. ఈ యొక్క కోపం శాతం చాలా ఎక్కువ ఉంది ఈ అబ్బాయిలోని. ఈ అబ్బాయి చాలా ప్రశాంతంగా ఉన్నాడే, ఏ సందర్భంలో అయినా మనం చాలా చూసిన వెంటనే మనం ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినా అర్థమవుతుంది పిల్లలకి చూస్తుంటే. మన పిల్లలకి ఇంకొంచెం చాలా జాగ్రత్తగా అర్థమవుతుందండి. సో ఈ కేటగిరీ ఉంటే కోపం, ఎక్కువగా చిరాకు పడిపోవటం, సో భయం ఉంటే, సో ఈ నెగటివ్ డామినెంట్ ఉన్నాయన్నమాట అండి ఇందులో. సో వీళ్ళకి వచ్చేటప్పటికండి వీళ్ళలో ఒక మొండితనం ఉంటుందండి. సో దృఢ సంకల్పం ఉంటుంది. సో నిశ్చితమైనటువంటి అభిప్రాయం కూడా ఉంటుంది వాళ్ళలో. సో ఇది ఖచ్చితంగా చేయాలి, అది మంచా చెడు అనేటువంటిది తర్వాత విషయం. ఆ దృఢ సంకల్పం, నిశ్చితమైనటువంటి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళు అనుకున్నట్టుగా చేయాలి అనేటువంటి ఆ సంకల్పం ఎక్కువ ఉంటుంది వీళ్ళలో. ఇలా ఉండేటప్పుడు వచ్చేటువంటి సమస్య ఏమిటి అంటే వీళ్ళు ఒక గ్రూప్లో ఉండేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఎప్పుడైతే నా క్వాలిటీస్ నేనే గొప్ప అనేటువంటి తెలియని ఒక డామినెంట్ ఏదైతే ఉందో వాళ్ళు గ్రూప్లో మింగిల్ అవ్వడం చాలా కష్టమైపోతుంది. సో అంతేకాకుండా అవతల వాళ్ళని అర్థం చేసుకోవడం అనేటువంటిది కూడా చాలా తక్కువ ఉంటుంది. సో నాకేం జరగాలో అదే జరగాలి. సో ఆ ఎంపతి అనేటువంటి నేచర్ తక్కువ ఉంటుంది. సో అందువల్ల ఏమిటంటే వీళ్ళు ఈ సందర్భంలో అంటే కొన్ని చోట్ల చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. రివెంజ్ మోడ్లో ఉంటారు. సో రివెంజ్ మోడ్లో ఉంటారు. ఏదైనా జరిగిందంటే వెంటనే దాన్ని ప్రతీకారం తీర్చుకోవాలి అనేటువంటి ఇదితో ఉంటారు. సో ఆ ఎనర్జీ అని చూడండి, ఆ రివెంజ్ రావాలంటే ఎంత ఎనర్జీ ఉండాలి, దాన్ని పాజిటివ్గా మారుస్తూ వచ్చేటువంటి ఫలితాలు వేరే ఉంటాయి. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ అండి. సో మరి వీళ్ళు ఏ రంగాల్లో స్థిరపడతారు? పాలిటిక్స్ అండి, లా ఎన్ఫోర్స్మెంట్, మిలిటరీ, డిఫెన్స్కి సంబంధించినటువంటి. సో ఇలాంటి రంగాల్లో వీళ్ళ యొక్క నేచరు, ఆ క్యాండిడేట్ నేచరు చాలా చాలా హెల్ప్ చేస్తుందండి. సో చిన్నప్పటి నుంచి ఈ క్యారెక్టరిస్టిక్స్ అంటే కోపం, చిరాకు, ఆవేదన, భయం, ఈ క్యారెక్టరిస్టిక్స్లో ఉండేటువంటి పిల్లలు, అంటే ఈ వాతావరణంలో పిల్లలు చిన్నప్పటి నుంచి నర్చర్ అవ్వుకుంటూ వస్తూ ఉన్నారంటే వాళ్ళు భవిష్యత్తులో మీరు ఇందాక చెప్పినట్లు లాయర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లా ఎన్ఫోర్స్మెంట్ సంబంధించినటువంటి పాలిటిక్స్ ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు డిఫెన్స్కి సంబంధించినటువంటి అంటే కొంచెం అంటే వీళ్ళు ఏంటంటే తెగుతూ ఉంటారు, మంచి తెగుతూ ఉంటారు. సో క్రిమినల్ అవ్వడానికి కూడా ఈ కేటగిరీలోనే అవకాశం ఉంది. నేను ఇందాక ఇప్పుడే అదే చెప్పాను మీకు. ఆ ఎనర్జీ సరిగా డైవర్ట్ అవ్వకపోతే వాడు మా పిల్లవాడా మర్డర్ చేయటం ఏంటి, మా పిల్లవాడా సూసైడ్ చేసుకోవడం ఏంటి, అంటే మా పిల్లవాడా ఇలాంటి కార్యక్రమాన్ని ఇన్వాల్వ్ అవ్వటం ఏంటి అనేటువంటి ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో వీటికి సమాధానం అన్నమాట అండి ఇది.
సో ఈ ఎమోషన్స్ అనేటువంటి క్వాలిటీస్ క్యారెక్టరిస్టిక్స్ని మనం అబ్జర్వ్ చేస్తే చిన్నప్పుడే దానికి తగినటువంటి జాగ్రత్త తీసుకుంటే ఆ ఎనర్జీ రైట్ వేలో ఛానలైజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో ప్రతి పేరెంట్ వీడియో చూసి 2 సార్లు చూడండి. అంటే మీ పిల్లలు ఈ 3 కేటగిరీస్లో దేంట్లో ఉన్నారనేది చూడండి. అంటే ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ, థర్డ్, అంటే ఎమోషన్స్ కాంబినేషన్స్ అనమాట. ఫస్ట్ కేటగిరీలో ఎస్, ఫస్ట్ దాంట్లో హ్యాపీనెస్, సర్ప్రైజ్ అండ్ ఎంపతి, ఇవి 3 ఉన్నాయి అని అంటే ఆ పిల్లవాడు ఆ క్యారెక్టరిస్టిక్స్ని బట్టి ఏ కెరీర్లో రాణించగలుగుతాడు అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఎందుకంటే మనం కూడా రుద్దాల్సిన అవసరం లేదు, మీరు ఇదే చెయ్యండి అని. సో మీకు క్లారిటీ వచ్చేస్తుంది, ముందే ఒక క్యాలిక్యులేషన్స్కి రావచ్చు అనేటువంటిది. సెకండ్ది హ్యాపీనెస్, సాడ్నెస్, ఫియర్ అండి. హ్యాపీనెస్, సాడ్నెస్, ఫియర్ 2వ కేటగిరీలో. సో ఈ కేటగిరీలో కనుక మీ పిల్లలు ఉన్నారు అని అంటే దానికి తగ్గట్టు ఏ ప్రొఫెషన్లో రాణించగలుగుతారు అనేది మీకు క్లారిటీ వస్తుంది. 3వది కోపం, చిరాకు, ఆవేదన, భయం. సో ఇవి అంటే థర్డ్ కేటగిరీ కొంచెం డేంజర్గా ఉంది. ఆ కేటగిరీలో కనుక మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు మీ పిల్లలు కనిపిస్తున్నారు అని అంటే కొంత మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందని భావించవచ్చు అంటారు. అయితే నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఈ 3 కేటగిరీలో చూసుకున్నా కూడా పిల్లల్లో ఒకటి అబ్జర్వ్ చేస్తాం మనం, ఏది ఎక్స్ట్రీమ్ అయినా ప్రమాదమే. దాని నుంచి బయటపడాలి అని అంటే ఎట్లా సార్? అంటే దానికి ఎలా కౌన్సిలింగ్ తీసుకోవాలి, లేదంటే దానికి సొల్యూషన్ ఏంటి అసలు? ఎస్, దీనికి సొల్యూషన్స్ ఉన్నాయండి. సో మన దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటే ఐక్యూ టెస్ట్ ఉంటుంది. సో దాని ప్రకారం వీళ్ళ కేటగరైజ్ చేసి ఎక్కడ సపోర్ట్ ఇవ్వాలి అనేటువంటిది మనం చెప్తాం. ఓకే, ఐక్యూ టెస్ట్ని బట్టి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉన్నాయి, అవునండి, ఏ కేటగిరీలో కౌన్సిలింగ్ ఇవ్వాలనేది, థెరపీ ఇవ్వాలనేది మనం ఎలా సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే కొంతమంది అప్రోచ్ అవుతారు, కొంతమంది అప్రోచ్ అవ్వరు. ఒకవేళ అప్రోచ్ అవ్వగలిగినటువంటి వాళ్ళు ఏదైతే స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మన టీం వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తారండి. ఒకవేళ అప్రోచ్ కాలేనటువంటి వాళ్ళు, దూరంగా ఉండి కాలేనటువంటి వాళ్ళకి కూడా ఒక అవకాశాన్ని మనం ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దామండి. అంటే దీనికి ఎలాంటి సొల్యూషన్స్ తీసుకోవాలి అనేటువంటిది. సో అందరూ కూడా ఆ సెకండ్ పార్ట్, దీని సొల్యూషన్ పార్ట్ కావాలని అడిగితే ఒక 1 lakhs వ్యూస్ ముందుకు వెళ్తే అది ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దామండి వాళ్ళందరికీ కూడా. ఒక 1 lakh వ్యూవర్షిప్ కనుక మీరు చూపిస్తే డెఫినెట్గా దీనికి సొల్యూషన్ ఓరియంటెడ్లో ప్రతి పేరెంట్, ప్రతి టీచరు షేర్ చేయండి. సొల్యూషన్ కావాలనుకుంటే డెఫినెట్గా దానికి సంబంధించినటువంటి అంటే విత్ థెరప్యూటిక్ నరేషన్ తోటి అండ్ ప్రూవెన్ ఎగ్జాంపుల్ తోటి మీకు సెకండ్ పార్ట్ చేయడం జరుగుతుంది. కింద కామెంట్ బాక్స్లో మాత్రం ఒక 1 lakh వ్యూవర్షిప్ చూపించి షేర్ చేయండి, ఒక 1000 కామెంట్స్ తోటి డెఫినెట్గా పార్ట్ 2 వీడియో చేస్తాము. లేదు అనుకుంటే డైరెక్ట్గా మీరు కౌన్సిలింగ్కి రావచ్చు. ఎనీవేస్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా సుబ్బారావు గారు 2 books ఆయన రాయటం జరిగిందండి. అంటే ప్రతి ఇంట్లో ఉండాల్సినటువంటి బుక్ ఇది. ఈవెన్ టీచర్స్ అయినా సరే చదవాల్సినటువంటి బుక్ అనమాట ఇది. ట్రాన్స్ఫర్మేటివ్ ఎడ్యుకేషనల్ లీడర్షిప్. ఓకే, ఇది టీచర్స్ కోసం అని చెప్పేసి ఎక్స్క్లూజివ్ ప్రాక్టికల్ గైడ్ టు డైలీ ఎన్రిచ్మెంట్ ఫర్ ఎడ్యుకేటర్స్ అండ్ ఎడ్యుకేషన్ లీడర్స్. సో ఎవరికైనా కావాలి అనుకుంటే టీచర్స్కి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. అండ్ పిల్లల కోసం అని చెప్పేసి పర్టికులర్గా పిల్లల కోసం అని సుబ్బారావు గారు ఇంకొక బుక్ కూడా రాయటం జరిగింది. ఎలివేటింగ్ ఎవ్రీ జేఈఈ నీట్ ఆస్పిరేటర్స్ సక్సెస్ఫుల్ టుమారో అని చెప్పేసి, అది కూడా బియాండ్ ర్యాంక్స్ అని చెప్పేసి ఒక బుక్ రాయటం జరిగింది. అంటే పిల్లల్ని నర్చర్ చేసే ప్రాసెస్లో ఈ ర్యాంక్స్ పాత్ర అవి ఏ విధంగా ఉన్నాయి అండ్ పిల్లల్ని మనం ఎలా నర్చర్లోకి తీసుకువెళ్ళి అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా డెవలప్ చేసి పిల్లల్ని బయటికి తీసుకురావచ్చు అనేటువంటిది, అంటే గొప్పగా ఎలా పెంచవచ్చు అని చెప్పడానికి ఈ 2 books ఉన్నాయన్నమాట. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్స్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి మీరు తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఒకవేళ సుబ్బారావు గారి పర్సనల్ అపాయింట్మెంట్ మీకు కావాలి అనుకుంటే, అంటే మా పిల్లలు మాట వినట్లేదు, అతిగా కోప్పడుతున్నాడు, టీనేజ్కి వచ్చిన తర్వాత దారుణంగా తయారవుతున్నాడు అనేటువంటి ఆలోచన కనుక మీకు ఉంటే, కౌన్సిలింగ్ తీసుకువెళ్ళాలి అనుకుంటే సుబ్బారావు గారిది స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి వెంటనే. అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.